మనతో పాటు మూసీ బాధితులు ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వీళ్ళని పరామర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరినీ కూడా చైతన్యం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు మూసీ బాధితులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇదంతా? Sir, I am basically from UP. Recently came here and now unfortunately I bought a flat here. That's the pure win I am hurting there, and just got to know that they are doing some beautification and all. Got to know that they will we are in a buffer zone or something. So that's a very bad point for us. We are in shock even for now. Thank you. చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా? We are from Fort View apartment. So our flat, they say that it will take it off due to this buffer zone. Why should they take? क्यों लेना चाहिए? हमारी मेहनत का पैसा है, हमारा flat है. Whatever logic reason others are giving, but we don't want to give our flat at all. Why should we give? Then when we will learn again, when we will buy again, we will die. What we will do for our kids? How we can save our things? Do we have one more 100 years to do all these things? Who is he to come and ask such things? We cannot give at all. He cannot take, he should not take. That's all. అది చూసుకోవచ్చు. మూసీ బాధితులు ఇంకెంతమంది కూడా ఉన్నారు. ఎట్లా చూస్తారమ్మా? ఇప్పుడు గత ప్రభుత్వంలోనేమో అభివృద్ధి చేశారు, ఈ ప్రభుత్వం మొత్తం కూలగొడతారు. ఎట్లా చూస్తారు ఇదంతా? ఫస్ట్ ఈ గవర్నమెంట్ నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది బఫర్ జోన్ అన్నప్పుడు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? వాటర్ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు? రెవెన్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అప్పులు వాళ్ళకి తెలియదా? వాళ్ళు చదువుకోలేదా? సో ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది ప్రైవేట్ ల్యాండ్ అని తెలియదా? ఆ పర్మిషన్స్ ఎందుకు ఇచ్చి పబ్లిక్ని వాళ్ళు ఎంతో కష్టపడి లోన్స్ ఎక్కడి నుంచో పైసలు వైఫ్స్ది గోల్డ్ ఎక్కడెక్కడో ల్యాండ్స్ ఉన్నా కూడా అమ్మేసేసి ఒక ఇల్లు ఉండాలి, సొంత ఇంటికల్లా ఉండాలని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ పిల్లలు పెరిగి చేతికొచ్చినప్పుడు పిల్లల భవిష్యత్తు చూడాలా, ఇల్లు కాపాడుకోవాలా, ఎటు కానీ సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే ఇదే కాదు, ఫస్ట్ స్టార్ట్ చేయాలి. కూలగొట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఫస్ట్ ఇక్కడికి రండి, మా సామాన్య ప్రజల దగ్గరికి రండి. సో అది చేసిన తర్వాతనే మేము వాళ్ళు కూడా ఇచ్చారు కదా మేము కూడా చేస్తాం. బ్యూటిఫికేషన్ అంటే ఏందండి? మన దేశంలో ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి, ఎన్నో సంపదలు ఉన్నాయి, వనిజ సంపదలు ఉన్నాయి. అవన్నీ కూడా మనము బ్యూటిఫికేషన్ చేసి టూరిజం స్పాట్ని పెంచవచ్చు. ఈ నది ప్రక్కనే ఉండి టూరిజం స్పాట్ పెంచాలని ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలానో ఆలోచించండి. పేదల ప్రజల జోలికి రావద్దు. ఫస్ట్ మీరు పోవాలంటే ఇక్కడ ఉన్న నార్సింగ్లో ఉన్న ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్లు ఫస్ట్ వాళ్ళు మేము ఇస్తాం బ్యూటిఫికేషన్ ముందు వస్తే మేము కూడా ముందుగా అడిగేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి, మమ్మల్ని మధ్యతరగతి వాళ్ళని బాధ పెట్టద్దు. ఇప్పుడు మాకు 2 అమ్మాయిలు పెద్ద ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చదువులకు చూడాలా, వాళ్ళ మ్యారేజ్ కాపాడాలా, పైసా కూడా పెట్టి సొంత ఇంటికి ఫస్ట్ టైం కొనుక్కున్నాము. దీని మీద ఏడవాళ్ళ ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. సో మాకు తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేయాలి. ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఫస్ట్ మాకు ఇల్లు కట్టింది, ఇందిరమ్మ ఇల్లు ఉంది కదా, ఫస్ట్ ఈ బఫర్ జోన్లో తీసుకునే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఇచ్చి ఈ ఇళ్ళని తీసుకోండి, మేమే స్వతగా ఇచ్చేస్తాం. ఇదే కోరుకుంటున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 1000 రూపాయలు వేసుకొని గాంధీ కుటుంబానికి మనం ఇవ్వాలనే వీడియో బాగా వైరల్ అవుతుంది. దాని మీద ఏమంటారు? దేనికండి 1000 రూపాయలు? దేనికి? ఏం చేశాడు గాంధీ కుటుంబం మనకి? అసలు గాంధీ ఏం చేశాడు? ఆయన ఫ్రీడమ్ ఫైటరే కాదు. నేను ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే నేతాజీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ పేర్లు చెప్తాను. గాంధీ, నెహ్రూ కుటుంబాలు వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్సే కాదు. ఎందుకు వాళ్ళకి వాళ్ళు రమ్మనండి, జోల పట్టుకోవాలండి, అడుక్కోవాలంటే వేస్తాం 1000 రూపాయలు, ఏడుకుంటే వేస్తామని చెప్పండి అంతే. ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఇదంతా కూలగొడతారు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు మరి? కూలగొడితే మీరు ఎక్కడికి వెళ్తారు? అసలు ఎటువంటి పోరాటానికి వెళ్తారు మీరు? అదే అండి, మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మా పిల్లలకి చదువులకు చెప్పాలా, పెళ్ళిళ్ళు చేయాలా, లేకపోతే ఇల్లు పోతుంది ఎక్కడ మేము రోడ్డు మీద కూర్చుంటాం, లేకపోతే ఆయన ఇల్లు నా ఆస్తులు ఏమన్నా ఉన్నాయి ఆ పొలంలో అక్కడ కట్టేయమని చెప్పండి, అక్కడ వచ్చి ఉంటాం. మాకు ఎక్కడైనా ఒక ఇల్లు ఉండాలి, మా పిల్లలు భవిష్యత్తు సెటిల్ అవ్వాలి. సరే ఆయనకున్న ఆస్తులు నన్ను ఉన్నాయి కదండి, ఆ ల్యాండ్లలో ఇల్లు కట్టేయమనండి. ఒక 20 అంతస్తులు వేస్తే వీళ్ళందరూ అక్కడ ఉంటారు, అట్లా అడ్జస్ట్ అయిపోతారు. కట్టేయమని చెప్పండి. మరి ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారమ్మా? ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు మీరు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా, నాకు కూడా కాంగ్రెస్ కుటుంబం అంటే చాలా ఇది, మీరు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోకండి. మీరు పోగొట్టుకొని మీ ముఖ్యమంత్రి పదవి కోసం నేను ముఖ్యమంత్రిని ఏదో ఒకటి చేసేయాలి అన్న ఆ ఆలోచనలో వెళ్ళకండి. 5 ఏళ్ళు అయిపోతున్నాయి, నేను ఏదో ఒకటి చేసుకోవాలి, రేవంత్ రెడ్డి నా పేరు మీద ఏదో ఒకటి చేసుకోవాలని చేయకండి. ఇది చాలా మంది మధ్యతరగతులకు వాళ్ళు ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. నువ్వు పోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు ఈ రాష్ట్రానికి, కానీ ఒక కుటుంబానికి ఒక పెద్దవాళ్ళు పోతే ఎవరైనా వస్తారా? వాళ్ళ కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులు లోటును ఎవరైనా తీరుస్తారా? తీర్చలేరు. మీరు ప్రజల నమ్మకాన్ని నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏమైనా చేస్తాడని అలా కోరుకోండి, కానీ ఈ మధ్యతరగతి కుటుంబాల జోలికి ఇళ్ళ జోలికి రావద్దని కోరుకుంటున్నాను.
చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్తారు ప్రభుత్వానికి? Sir, I don't know Telugu, sir. Sorry. Yeah, but the thing is like there is no clarity first of all that what they are going to do, how are they going to do. We got a clarity that the Madhu Park Bridge, the apartment which is there, they got the notices that they have to vacate their flats. So the government is speaking like about DPR, that they want to give DPR to the people who are getting affected. But I understand that there is no use of it because already there is so much of DPR pending which I think it's not DPR, I think it's TDR. The TDR is pending and nobody is claiming and nobody is receiving it. So the issue is like we have purchased the flat, we are still paying the loan. If we lose the flats, then we have to pay the loan to the bank and as well as we have to go and rent, leave ourselves in the rented house. So we are middle class people working in small organizations earning the monthly income, and if we lose our flats, correct, it will be a double issue. We need to even pay the EMI, we need to pay the rent, and we have a small children to look after, correct? So being a middle class person, correct, we cannot even participate in the rally every day, correct? Since it's a weekend, we are able to come, but if the government is planning to demolish the houses on the name of beautification, which there is no clarity, correct, I feel it is not fair. And I really thank you all the support we are getting from the BRS party, and I thank you too also for covering us and then making our voice to be counted. I want this sir also to speak. చెప్పండి, మీరు చెప్పండి, ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? So we are we are facing this issue that our flats falls into the buffer zone, and now we are concerned that we have home loans to pay and families to take care, and now we are being getting to hear this that this flats we have to let go of the property. So it's our hard-earned money actually. We have paid our lifetime savings into it, and now we have to face this kind of uncertainties, creating a problem for us. See, we are from outside Telangana. We relocated to this place. We made this our permanent address. So we are trying to build our next. We have left our past home behind, and we are creating a new life out here. And now we have to face this kind of uncertainty. It's causing a distress, agony for us. So we came here to see if we can possibly find some solution, and we are trying to stay united with other people who are commonly affected by the same reasons. So we want this to be that this thing should not. We are not against the restoration, but demolition is something we don't support. And since our home is at stake, so this is something which is we want to avoid at our best, and whatever is in our capacity, we will try to do. Do you tell anything CM Revanth Reddy? Do you tell anything CM Revanth Reddy? So we didn't get a chance, but we didn't get a chance to speak to him. But we want to appeal to him that please make it in a peaceful manner. Don't demolish houses where we have people who are lower middle class people. We want to create our livelihood here, and it's not that we have a whole lot of money of somewhere waiting. With our lifetime savings, we have put everything into it, and demolishing that it will create a lot of mental and financial distress for us, and we don't want that. So we are appealing to him that at least Mr. Revanth Reddy listen to our situations, our crisis we are facing right now, and make a proper judgment that no such impact causes to the common citizens like us. Thank you.